ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా తులారాశి వారందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క తులారాశి వారికి ఈ మే 4, 5, 6 ఈ 3 తేదీలలో మీరు గనక మీ జీవితంలో మీకు జరగబోయేది తెలిస్తే గనక ఖచ్చితంగా మీరైతే ఎంతో షాక్‌కి గురవుతారు. అసలు ఈ 3 రోజులు మీకు ఏ విధంగా ఉండబోతోంది? అలాగే మీ యొక్క వ్యక్తిత్వం, మనస్తత్వం, మీ యొక్క జీవితంలో మీరు చేసుకోవాల్సిన మార్పులు, చేర్పులు ఏమిటి? మీరు ఎలా ఉంటే మీ జీవితంలో ఇంకా మంచిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. మీరు మీ యొక్క జీవితంలో ఎలాంటి విషయాలను వదిలిపెట్టాలి? ఇలాంటివి అన్నీ కూడా ఈరోజు మీకు ఈ వీడియోలో వివరంగా తెలియజేస్తాం. కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదే విధంగా ఈ వీడియోకి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే గనక తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. కాబట్టి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది ఈ యొక్క తులారాశి వారి మీద అధికంగా పుష్కలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారిని అదృష్టవంతులుగా మనం చెప్పుకోవాలి. ఈ యొక్క తులారాశి వారికి ప్రస్తుతం నడుస్తున్న రోజులో మీ యొక్క గ్రహస్థితిలో గ్రహాలు మీకు అనుకూలంగా ఉండడం కారణంగా ఈ యొక్క తులారాశి వారికి వీరు చేస్తున్న ప్రతి ఒక్క పని కూడా విజయవంతంగా సాగుతుంది. అలాగే మీకు బృహస్పతి గురువు యొక్క అనుగ్రహం కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగే మీరు చేసే ప్రతి పని కూడా ఏ ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా ముందుకు సాగుతాయి. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారి గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుంటే ఎంతో ఆశ్చర్యపోతారు. ఈ రాశి వారికి కూడా తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఖచ్చితంగా మీరే ఆశ్చర్యానికి గురవుతారు. ఇన్ని విషయాలు మీకు అర్థమవుతాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క తులారాశిలో ఎవరైతే స్త్రీ పురుషులు పుడతారో నిజంగా ఎంతో అదృష్టవంతులని చెప్పుకోవాలి. అది మగవారైనా కావచ్చు, ఆడవారైనా కావచ్చు. చాలా అదృష్టవంతులు అని చెప్పొచ్చు. ఈ యొక్క తులారాశి వారు చాలా బ్యాలెన్స్డ్‌గా ఉంటారు. ఈ రాశి వారు సంతోషంలో అయినా, కష్టంలో అయినా, దుఃఖంలో అయినా ఒకే మైండ్ సెట్‌తో వీరు ముందుకు సాగుతారు. కష్టం వచ్చిందని కృంగిపోరు. ఆనందం వచ్చిందని పొంగిపోరు. అలాగే ఈ రాశి వారికి కోపం అసలు రానే రాదు. ఒకవేళ వచ్చినా కూడా అది ఎంతసేపు ఉండదు. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు 10 మందిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. 10 మంది యొక్క ఆనందాన్ని తమ ఆనందాన్ని 10 మందిలో చూసుకుంటారు. అలాగే 10 మందికి కూడా వీరు అండగా నిలుస్తారు. ఈ రాశి వారు ఒక్కరు మన ఇంట్లో ఉంటే గనక ఆ దైవం మన ఇంట్లో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే ఈ యొక్క తులారాశి వారు చాలా గొప్ప మనసున్న వ్యక్తులు. అలాగే వీరికి చాలా హెల్పింగ్ నేచర్ చాలా అధికంగా ఉంటుంది. ఆ భగవంతుని స్వరూపమే ఈ తులారాశి వారిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారు ఎప్పుడు కూడా 10 మందికి సహాయం చేయాలి. అలాగే తమ కుటుంబాన్ని కూడా చక్కగా చూసుకోవాలి అనే ఆలోచనతో ఈ తులారాశి వారు ముందుకు సాగుతూ ఉంటారు. కాకపోతే ఈ రాశి వారు ఎవరైనా వీరికి సహాయం కోసం వస్తే వారు నిజంగానే సహాయం కోరి వచ్చారా? లేదా నటిస్తున్నారా? ఒకవేళ వీరికి సహాయం చేస్తే మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? అని బేరేజు వేసుకోకుండా ఎవరికి పడితే వారికి సహాయం చేసి చిక్కులను కొని తెచ్చుకుంటారు. ఎందుకంటే ఒక్కోసారి వీరికి అంటే వీరు ఎదుటి వారికి చేసిన సహాయం వీరికి, వీరి కుటుంబానికి నష్టాన్ని కలుగజేస్తుంది. ఈ విధంగా ఒక్కోసారి వీరు నష్టపోవాల్సిన సందర్భాలు కూడా వస్తాయి. ఎందుకంటే ఆ వచ్చిన వ్యక్తులు వీరిని మోసం చేయడానికి కూడా వస్తారు. కాబట్టి ఈ తులారాశి వారు మాత్రం ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని గ్రహించుకోవాలి. ఒకవేళ వారికి నిజంగానే ఆపద ఉండి మీ సహాయం కోసం వస్తే మీరు సహాయం చేయండి. అంతేగాని వారు నటిస్తూ మిమ్మల్ని మోసం చేయాలని వచ్చే వ్యక్తులను మనం దూరంగా పెట్టండి. వారు బంధువైనా, స్నేహితులైనా మరెవరైనా కానివ్వండి, మీరు మాత్రం ఈ విషయంని జాగ్రత్తగా గమనించుకోండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి పని కూడా మీ కుటుంబ సభ్యులు బాగుండాలని, మీరు ఆనందంగా ఉండాలని చేస్తూ ఉంటారు. కొంతమంది వచ్చి మీ మీద కుళ్ళు కుతంత్రాలతో మీరు చేసే సహాయాన్ని ఆసరాగా చేసుకొని, అలుసుగా తీసుకొని, మీ మంచితనాన్ని అమాయకత్వంగా తీసుకొని, మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులు రాబోతూ ఉన్నారు కాబట్టి, ఈ విషయంలో మీరు జాగ్రత్తలు వహించండి. ఇక ఈ యొక్క తులారాశి వారికి ఈ 2026 సంవత్సరం మే 4, 5, 6 సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 3 రోజులు చూసుకుంటే గనక మీకైతే సోమవారం రోజున ఒక తులారాశి వారికి కుటుంబ సభ్యులతో చాలా సానుకూలంగా ఉండబోతోంది. మీరు చాలా సంతోషంగా గడిపే అవకాశం కనిపిస్తుంది. మీ మాట తీరు చాలా మధురంగా ఉంటుంది. అందరిని ఆకట్టుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. పాత బాకీలు ఏమైనా ఉంటే అవి మీరు తీర్చివేస్తారు. అలాగే ఈరోజు మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తే ఆ పనులను దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వస్తారు. అలాగే ఇక మే 5 మంగళవారం రోజున చూసుకుంటే ఈ యొక్క తులారాశి వారికి ఈరోజు ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు. మీలో ధైర్యం, పట్టుదల పెరుగుతుంది. ఏదైనా కొత్త పనులు ప్రారంభించడానికి లేదా ఆగిపోయిన పనిని
పూర్తి చేయడానికి ఇది చాలా మంచి రోజు. అలాగే మీరు ఎవరికైనా బాకీ ఉంటే గనక ఆ బాకీలను ఈరోజు తీర్చివేసేయండి. ఎందుకంటే మీరు తీర్చే బాకీలు మళ్ళీ మీరు ఆ అప్పులను చెయ్యరు. కాబట్టి మంగళవారం రోజున మీరు ఎవరికైనా అప్పు ఉంటే గనక ఆ అప్పును మీరు తీర్చివేసేయండి. ఇక మే 6 బుధవారం రోజున ఈ యొక్క తులారాశి వారు చూసుకుంటే గనక ఈరోజు మీ గృహంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ పైన అందరి దృష్టి ఉంటుంది. ఇంట్లో ప్రశాంతకరమైన, సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇక ఎవరైతే వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్నారో ఇది సరైన సమయం. స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో పురోగతి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. మీకైతే ముఖ్యంగా మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే ఈ యొక్క తులారాశి వారికి ఈ 3 రోజులు గోచారంలో గ్రహాల యొక్క అనుకూలత కారణంగా మీకైతే ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, డబ్బు పరంగా, కుటుంబ పరంగా, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పరంగా అనుకూలమైన రోజులని చెప్పుకోవాలి. ఇక మీరు మాత్రం పట్టుదలతో, ధైర్యంతో సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. అలాగే మీకొచ్చేటటువంటి ప్రతి అవకాశాన్ని చేజార్చుకోకండి. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోండి. ఇక మీరు చేసుకోవాల్సిన దేవతారాధన చూసుకుంటే గనక సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేసుకోండి. అలాగే పశుపక్షాదులకు నీటిని అందించండి. గోమాతకు మీ చేతితో ఆహారాన్ని అందించండి. ఈ విధంగా మీరు చేసుకుంటే మరిన్ని ఫలితాలు మీరు పొందుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.